ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2026 జూన్ మాసం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వీరికి ఏలినాటి శని ప్రభావం, మాట దారడం, డబ్బులు ఇరుక్కుపోవడం, సో టెన్షన్ ఎక్కువ ఉండడం, సంతాన ప్రయత్నాలు ఇవన్నీ ఉన్నాయి. ఏదో పిడుగుపడ్డట్టుగా షష్టమంలో గురుడు గారు మారిపోతున్నారు. మరి గురుడు షష్టమంలోకి మారుతున్నారు. చాలామంది గురువు వల్ల ప్రమాదం 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 అని చెప్పారు. మీరు కూడా కొన్ని ఛానల్స్లలో ప్రమాదం అని చెప్పారు గురుగారు. మరి మా పరిస్థితి ఏమిటి జూన్ మాసంలో? విద్యా సంబంధ విషయాల్లోనూ, వివాహ సంబంధ విషయాల్లోనూ కొన్ని రావాల్సిన ఆస్తులు ఉన్నాయి. మరి విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఇవన్నిటి గురించి సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వండి అన్నప్పుడు గురుగ్రహాన్ని చూసినటువంటి చెప్పిన ఫలితాలు అది గురువు వల్ల వచ్చేటువంటి, దానివల్ల వచ్చేటువంటి గురువు వల్ల ఏమిటి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, శత్రువుల బాధ ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ మరి ఇక్కడ శని గారు గురుస్థానం ఉన్నాడు, గురువు గారు వచ్చేసి మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళారు. కాబట్టి వీరికి కొన్ని బుధుడు కుజుడు శుక్రగ్రహాల యొక్క ప్రయోజనం ఉంటుందిగా. అటువంటి ప్రయోజనం వల్ల వచ్చేటువంటి శుభయోగాలు ఏమిటి అని తెలుసుకోవాలి మనం. కాబట్టి తప్పకుండా మీకు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఈ మాసంలో మొదటి వారంలోనే కాస్త ఇబ్బందికర, అంటే డిస్టర్బెన్సెస్, నెగిటివ్ ఫలితాలు లేవు. డిస్టర్బెన్స్ అంటే ఏమిటి? 100 రూపాయలు వచ్చే దగ్గర 70 రూపాయలు వస్తాయి. పని 80% పని అవుతుంది, 20% పని గురించి వారం మొత్తం కూడా కొట్టుకొని ప్రయత్నం చేస్తే సెకండ్ వీక్ ఫస్ట్ డేలో మీకు పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వారాంతంలో కూడా అవ్వచ్చు. మొదటి వారంలో అంటే మొదటి వారంలో మాత్రమే మీకు సామాన్య ఫలితాలు, నెగిటివ్ లేదు. అందుకే పెద్దలతో సంయోగము, పెద్దలతో కలిసి ఉండడం, పెద్దల మాట వినడం వల్ల శుభము ఆనందం కలుగుతుంది. లాటరీలకి దూరంగా ఉండండి, మొదటి వారంలో సరిపోతుంది. అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వకండి. రాజకీయ నాయకులు మీ యొక్క నియోజకవర్గంలో పర్యటించండి. తప్పనిసరిగా ఈ మొదటి వారంలో తప్పనిసరిగా ప్రతి వీధికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కదా మీరు నిజమైన రాజకీయ నాయకులు. గెలిచాం, అయిపోయింది, ఇంట్లో పడుకుందాం, ఏదో ఆర్డర్లు వేసేసాం, ఓట్లకు వెళ్ళినప్పుడు వీధి గలిగలు తిరగల, అలా వెళ్ళండి ప్రతిసారి. అప్పుడే మీకు ఒక విలువ ఏర్పడుతుంది. మంచి రాజకీయ నాయకుడిగా మీకు పేరు ప్రతిష్టలు ఉంటాయి. మరి 2, 3, 4 వారాల్లో అత్యుత్తమ శుభయోగాలు. ఒక వారంలో బుధుడు యోగిస్తున్నాడు, ఒక వారంలో రవి యోగిస్తున్నాడు, ఒక వారంలో శుక్రుడు యోగిస్తున్నాడు, 3 వారాల్లో కుజుడు యోగిస్తున్నాడు. ఎటువంటి శుభయోగం కనబడుతుందిగా. గురుగారు ఒక్కరు బాగాలేదు, పర్లేదు, మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి కదా.
తప్పకుండా మీకు 1వ వారంలో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం. వివాహం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి 3వ వారంలో వివాహ యోగం, 4వ వారంలో సంతాన యోగం, 3వ వారంలో విదేశీయానం, 2వ వారంలో ధనధాన్య వృద్ధి పొందుకోవడం. రైతన్నలకి 4 వారాలు కూడా శుభయోగమే. విత్తులు నాటవచ్చు, నార్లు వేసుకోవచ్చు, నాట్లు వేయవచ్చు, దుక్కి దున్నవచ్చును. మంచి వర్షాలున్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా కనబడుతోంది. మత్స్యకారులకు కూడా బ్రహ్మాండమైనటువంటి మత్స్య సంపద ఉన్నది. రొయ్యలు, చేపలు పండించే వారికి చేపలు మంచి వృద్ధి పొందుకునే అవకాశాలు, రొయ్యలు చేపల చెరువులో మంచి లాభాలు ఉన్నాయి. అలాగే మనకి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాహాది నిశ్చితాంబులాదులు, శుభకరమైన సంతాన యోగము, తాత్కాలికమైన ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి తప్పక ఉద్యోగ ప్రయత్న లాభం ఉంది. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం ఉంది. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వెతుకుంటారు. అర్థమవుతుందా మీకు? తప్పకుండా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉండడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి బ్రహ్మాండమైన శుభవార్తలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటయ్యే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు అందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. కేంద్ర ప్రభుత్వం వారు మీకు ఏదైనా అవార్డు కోసం మీ పేరు నామినేట్ చేయవచ్చు. ఈ రాశి వారి యొక్క పేరు నామినేట్ చేయవచ్చు. అనుకూల ధన ప్రాప్తి ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, శత్రు నాశనాన్ని పొందుకోవడం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, శుభకరమైన సంతాన యోగ్యత, వివాహ యోగ్యత, పిల్లల వల్ల గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, చాలా మంచి ప్రయోజనాలు పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో అనుకూలత ఉంటుంది. 2, 3, 4 వారాల్లో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠపూర్తి మహోత్సవం కావచ్చు, బారసాల కావచ్చు, సీమంతం కావచ్చు, ఇలా ఏదైనా ఒక శుభయోగం కలిగే అవకాశాలు, విపరీత వివాహం జరగవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు, నూతన గృహయోగం ఉంది, ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి, సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది, కోర్టు వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగంలో, వృత్తిలో లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, వ్యాపారపరంగా మీరు ముందడుగు వేసే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో విపరీతమైనటువంటి యోగం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైన ఆనంద యోగం ఉంది. అఫ్కోర్స్ పొదుపు చేసే ప్రయత్నం చేయండి. మన యొక్క నాయకులు బంగారం కొనొద్దని చెప్పారు. కొనుక్కుందాము ఈ సంవత్సరం. కొనకపోతే నష్టం ఏంది మనకి? 10 తులాలు కొనే దగ్గర 2 తులాలు కొనండి, పర్వాలేదు. ఇది పెళ్ళి ఉండండి, పెళ్ళి మరి కొనొద్దా? ఇంట్లో బంగారం ఉంది కదా, పెడదాం. సంవత్సరం ఆగుదాం, పోయేదే ఉంది. మన జాతీయ సంపద పెరుగుతుంది కదా. సరే, అది మీ ఇష్టం. ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి లాభాలు ఉన్నాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సెట్ పరీక్షలు, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం. తప్పకుండా మీకు పరీక్షా విజయాలు, పిహెచ్డి లాంటి పట్టాలు పొందుకునే అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంతో మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలు కూడా వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. విదేశాల విద్యా అనుకూలత, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, అద్భుతమైనటువంటి ఆనంద యోగం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. పంట లాభం బాగా ఉంటుంది. అనుకూలమైన ఆనంద యోగాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం ఉంటుంది. అలాగే లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించగలిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, వైవాహిక జీవన ఆనందం, అనేక రకాల శుభయోగాల పరంపర. శస్త్రచికిత్స అవసరం లేకుండానే మంచి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం, ఆరోగ్య లాభం, ఆనందకరమైన జీవనం. ప్రతి విషయంలో వ్యాపారం, వృత్తి, ఉద్యోగాదుల్లో కూడా లాభాలు పొందుకోవడం. మొదటి వారంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లాట్లకి దూరంగా ఉండండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. మిగతా రోజుల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇలా
ప్రతి విషయంలో కూడా శుభకర ఆనందాది అదృష్టయోగాల పరంపర ప్రతి మాసం మీరు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.